सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మామృక్ష శ్రీందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:18 సూర్యాస్తమయం 5:41 తిథి విధియ తెల్లవారుజామున 4:10 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:59 వరకు. వర్జం రాత్రి 7:28 నుంచి 9:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:44 నుంచి 11:34 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:53 వరకు. మరల తెల్లవారుజామున 6:16 ప్రారంభం. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7 గంటలకి. నేటి విశేషాలు. యమద్వితీయ, దీనినే భగినీ హస్తభోజనం అంటారు. అలాగే ధన్వంతరి ద్వితీయ, త్రిపుష్కర యోగం కూడా ఉంది. సూర్యోదయంతో ప్రారంభమై మధ్యాహ్నం 2:59 వరకు త్రిపుష్కర యోగం ఉంది కాబట్టి దానం చేయడం, పూజాధికం చేయడం లాంటి శుభకార్యాలు ఏదైనా చేయవచ్చు. ముఖ్యంగా ఈరోజు యమున తన చెల్లెలు, ఆ చెల్లెలింటికి యముడు భోజనానికి వస్తాడు. దాన్నే భగినీహస్త భోజనం అంటారనమాట. అలా అక్క లేక చెల్లెలు సోదరు అనమాట. సోదరి ఇంటికి భోజనానికి రావడం, అక్కడ భోజనం చేయడం, ఆమెకు బహుమానాలు సమర్పించటం, ఆమె సోదరునికి బహుమానాలు సమర్పించటం, ఈ 2 కార్యక్రమముల ద్వారా ఆమెకు సౌభాగ్యము సంపద వృద్ధి చెందుతాయి. ఈతనికి సంపద బాగా అభివృద్ధి చెందుతుంది. ఆ కారణంగా మనం ధనత్రయోదశి దగ్గర నుంచి ఈరోజు వరకు ఉండేటువంటి క్రియాకలాపం అంతా సంపద, దాన్ని అనుభవించడానికి అవసరమైన ఆరోగ్యము, ఇంద్రియ శక్తులు వృద్ధి చెందడం అనే సమష్టి స్వరూపంగా మనకు గోచరిస్తుంది. ఈరోజు మరో కార్యక్రమం ధన్వంతరి పూజ. ఆయన్ని పూజించడం ద్వారా, ధన్వంతరి అంటే దేవవైద్యుడు, సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క అవతారం. అమృత కలశంతో సహా సముద్ర మథన సమయంలో బయటకు వచ్చాడు పాల సముద్రం నుంచి. కాబట్టి ఆయన పూజించుకోవడం ద్వారా ఆరోగ్యం కలుగుతుంది. నేటి ఆణిముత్యాలు. పరోపకారమే మహోన్నత ఆదర్శం. దానికోసం జీవించడం ఎంతో శ్రేయస్కరం. రేపు ఎలా అనే ఆలోచన అనవసరం. ఎందుకంటే రేపటి రోజు నువ్వు ఉంటావో లేదో తెలియదు కనుక. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః.
శివకేశవులకు ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఉషక్కాలంలోనే చన్నీటి స్నానం ఎందుకు ఆచరించాలి? దీని వెనకాల సాంప్రదాయబద్ధమైనటువంటి ప్రభావం ఏమిటి అని ఒక్కసారి ఆలోచన చేస్తే, చన్నీటి స్నానం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత క్రమబద్ధమై చక్కటి ఆకలిని కలిగిస్తుంది. ఈ మాసంలో తప్పనిసరిగా అటు శివకేశవుల ఆరాధనతో పాటు మనం నిత్యం నియమనిష్టలతో కృత్తికా నక్షత్రం ఉండగానే ఈ చన్నీటి స్నానం ఆచరించడం వలన పుణ్యఫలప్రదం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అంతేకాకుండా ఈరోజు భగినీ హస్త భోజనం, యముడు తన చెల్లి యమున ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆశీస్సులు అందజేశాడు. దానికి గుర్తుగానే ఈ కార్తీక మాసంలో భగినీ హస్త భోజనం అని సోదరుడు సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆమెను సత్కరించే సంప్రదాయం ఉంది. దీనివల్ల అన్నా చెల్లెళ్ళ అనుబంధం బలపడటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. ఈరోజు కార్తీక శుద్ధ విధియ నాడు చేయవలసినటువంటి దానాల్లో నూనె, ఉప్పు, కలువ పూలు వీటిని దానం చేయటం చాలా విశేషంగా మనకు శాస్త్రంలో చెప్తారు. కార్తీక పురాణ పఠనం అనేటువంటిది మాత్రం ఈ కార్తీక మాసం అంతా కూడాను ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. తీర్థక్షేత్ర అభిలాష కలిగిన వాళ్ళు తీర్థయాత్రలు కూడాను కార్తీక మాసంలో ఆచరించటం సర్వే సర్వత్రా కూడాను శుభకరమైన ప్రభావాన్ని ప్రసాదింపజేస్తుంది, మానసిక శాంతిని కలిగింపజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. గతులం తప్పిన గుండెయై చలువలై కాల్సేతులున్ పిమ్మటన్ మతిజారన్ స్వరహీనమౌచు కనులన్ మాంద్యమ్ముగప్పంగా మా గతి ఏమంచు సతీసుతుల్ చెవులలో గగ్గోలుగా నెడ్వగా మతినీయందు లగించునా ఇప్పుడే కొమ్మ రామలింగేశ్వర. ఓ రామలింగేశ్వర స్వామి, గతులం తప్పిన గుండెయై అవసాన దశలో ప్రతి ఒక్కడికి కూడా జరిగేటువంటి పరిస్థితిని కళ్ళకు కట్టినట్టుగా వర్ణించిన పద్యం ఇది. గతులం తప్పిన గుండెయై, గుండె ఆడటం అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది, ఆయాసం వస్తుంది. చలువలై కాల్సేతులున్, వచ్చిన వాళ్ళు కాళ్ళు చేతులు పట్టుకుని కూర్చుని కాళ్ళు చేతులు కూడా చల్లబడ్డాయని చెప్పుకుంటూ ఉంటారు. పిమ్మటన్ మతిజారన్, అప్పటి వరకు కాస్త వచ్చిన వాళ్ళను గుర్తుపడుతూ ఉంటాడు. మతిజారన్, ఇక ఏదో ధ్యాసలో ఉంటాడు, ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. వచ్చి ఒకడు పలకరిస్తే వాడిని ఇంకొకడు అనుకుంటాడు. స్వరహీనమౌచు, చివరికి కంఠస్వరం కూడా బాగా హీనమైపోతుంది, గొంతు పెగలదు, మాట కూడా పెగలటం లేదురా, రావటం లేదు అనుకుంటూ ఉంటారు. కనులన్ మాంద్యంబుగప్పంగా, ఈ కళ్ళతోంచి చూసేటువంటి ఆ వ్యక్తి ఇంతకు పూర్వం గుర్తుపట్టేవాడు కొంత, ఇప్పుడు మతి జారిపోయింది, కంటికి కూడా మాంద్యం వచ్చింది, ఎవడో సరిగ్గా కనబడనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో బంధువులు, కొడుకులు, కూతుళ్ళు వీడికి వినపడటం లేదని, ఎట్లాగైనా వీడు దాచిన డబ్బు ఎక్కడున్నది, ఎవరెవరికి అంతిచ్చాడు, తమ పరిస్థితి ఏమిటి అని చెవిలో చెప్పి వాడికి వినిపిస్తే, ఆ మతి లేని వాడికి, కాళ్ళు చేతులు చల్లబడిన వాడికి, గుండె సరిగ్గా ఆడకుండా ఆయాసంతో బాధపడుతున్న వాడికి ఈ చెవిలో చెప్పిన మాట వల్ల వాడికి మెదడుకెక్కి వాడు నోటితో చెబుతాడు ఎవడికి ఇచ్చానో ఎక్కడ దాచాడో అనే ఆశతో మా గతి ఏమంచు సతీసుతుల్ చెవులలో గగ్గోలుగా ఎడ్వగా
అయిపోయింది వీడు వెళ్ళిపోతున్నాడు అనేది దృఢపడి ఎక్కడెక్కడ ఎంత దాచాడు అనేది చెవిలో అడుగుతూ ఉంటాడు. అది కూడా అందరూ వినకుండా వాడికి మాత్రమే వినబడేలాగా వాడు తిరిగి వీడికి చెబుతాడనే ఆశతో ఇట్లాంటి పరిస్థితిని ఏమాత్రమైనా స్పృహ ఉండి కొంత నువ్వు గ్రహించినట్లయితే మతిని యందు లగించునా, అప్పుడు పరమేశ్వరుణ్ణి ధ్యానించాలంటే సాధ్యమవుతుందా ఎవడికైనా? కనుక ఇప్పుడే కొమ్మ రామలింగేశ్వర, ఇప్పుడే ఈ హృదయాన్ని తీసుకోవయ్యా, నా మనస్సు ఇప్పుడే నీ మీద లగ్నమయ్యేలా చేసుకో, నాకు దృఢమైన భక్తిని కలిగించు, ఆనాటి ఆ స్థితిలో నేను ఎలాగో నీ మీద నా మనస్సు నిలపలేను అంటూ అందరికీ జరిగేటువంటి అవసాన స్థితిని కళ్లకు కట్టినట్టుగా వర్ణిస్తూ జాగ్రత్త పడండని హెచ్చరిస్తూ ఆ పరమేశ్వరుని పైన దృఢమైన భక్తిని నిరంతరం నిలబెట్టుకోవాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవులు, బహుభాషా కోవిదులు శ్రీ పైడిపాటి సుబ్బరామ శాస్త్రి గారి రామలింగేశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణి ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజశరీరాగారశుద్ధిం వహన్ పుణ్యాహం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమాపాదయన్ అంటారు. శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ శ్లోకం శివానందలహరిలో అమృత భాండంతో సమానమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం ధారణలో ఉంటే, ఈ శ్లోకం యొక్క భావం మనసులోకి ప్రవేశిస్తే అసలు మనుష్య జీవితాన్ని సంస్కరించుకోవడానికి చేయవలసినటువంటి ప్రయత్నం యొక్క అవసరం ఎంతటితో మనకి అవగతమవుతుంది. శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబతవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అంటారు. దాని ఉద్దేశ్యం, మనం ఇళ్లలో పుణ్యాహవాచనము అని ఒక ప్రక్రియ చేస్తూ ఉంటాం. ఏదైనా చాలా పెద్ద పెద్ద క్రతువులు చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో కొడుక్కి ఉపనయనం చేస్తున్నాను, లేకపోతే కొడుక్కో కూతురుకో పెళ్లి చేస్తున్నాను. ఆ పెళ్లి చేసినప్పుడు, ఉపనయనం చేసినప్పుడు ఉపయోగం చేసేటటువంటి మంత్రముల యొక్క శక్తి ఎంత గొప్పదై ఉంటుంది అంటే, అవి 6 నెలలు ఆ ఇంటిలో ఉండేటటువంటి వాతావరణాన్నంతటినీ కూడా శోభస్కరం చేసి మంగళప్రదం చేసి నిలబెడతాయి. అంత శక్తివంతములై ఉంటాయి మంత్రములు. అటువంటి మంత్రముల యొక్క శక్తి బాగా ఇంటి నిండా అల్లుకోవాలి అంటే, ఆ వాతావరణము శోభస్కరము కావాలి అంటే, ముందు దానికి అపవిత్రంగా ఇంట్లో ఉన్నటువంటి వాతావరణాన్ని పోగొట్టవలసి ఉంటుంది. మీరు ఒక్కటి గమనించండి, ఎప్పుడూ సత్వగుణంతో ఉండేవాళ్ళు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, ఏదో భగవంతుడి గురించి చదువుకుంటూ భగవన్నామం చెప్పుకుంటూ పరమ భక్తితో జీవనం గడిపేటటువంటి వ్యక్తుల నుండి తరంగములు వెడుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తికి ఆరా అంటారు. మీరు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి, ఇటువంటి వారి యొక్క చిత్తరువుల వంక చూస్తే వెనక ఒక పెద్ద కాంతి పుంజాన్ని వేస్తారు, ఆరా అంటూ ఉంటారు. ఆ కాంతి పుంజం వారిని ఆశ్రయించి ఉంటుంది. ఆ కాంతి దేనివల్ల పెరుగుతుంది, ఆ తేజశక్తి దేనివల్ల పెరుగుతుంది అంటే, భగవంతునితో వాళ్ళు మమేకమయ్యేటటువంటి స్థితిని బట్టి ఆ తేజోచక్రం యొక్క శక్తి పెరిగిపోతూ ఉంటుంది. అలా ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేటటువంటి వ్యక్తులు ఉన్నటువంటి ఇళ్లలో వారి నుండి వచ్చేటటువంటి భావనా తరంగముల చేత
అపవిత్రమైనటువంటి వాతావరణం అంతా విరిగిపోతూ ఉంటుంది. అందుకే మహాత్ములు ఏదైనా ఇంట్లో అడుగు పెట్టారనుకోండి, భగవంతుడు పరమప్రసన్నుడవుతాడు, ఎంతో సంతోషిస్తాడు. నన్ను నమ్ముకున్నవాడు ఇంట్లోకి వచ్చాడు రా అని. అటువంటి వాళ్ళు లోపలికి వచ్చినంత మాత్రం చేత అపవిత్రమైన వాతావరణము విరిగిపోతుంది. మురికి నీటిలో ఇండిపి గింజ అని ఉంటుంది. ఆ ఇండిపి గింజని వేస్తే అది మాలిన్యాన్నంతటినీ విరగ్గొడుతూ లోపలికి వెళ్ళి నీటిని శుద్ధి చేసినట్లే మహాపురుషుల నుండి వచ్చేటటువంటి భక్తి తరంగములు, వారి నుంచి వచ్చేటటువంటి తేజస్ తరంగములు, అవి వాతావరణాన్నంతటినీ కూడా పరిశుద్ధి చేస్తాయి. అలాగే ఇంట్లో పెళ్లి చేసినా ఉపనయనం చేసినా మనం ఆ ఇంట్లో ఉండవలసినటువంటి రీతిలో వాతావరణాన్ని ఉంచకుండా పాడు చేసుకుని అపవిత్రం చేసుకున్నటువంటి స్థితి ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉండాలి అంటే దానికి తగినటువంటి వాతావరణం ఉండాలి. అలా తగినటువంటి వాతావరణం ఉండాలి అంటే సత్వగుణం ఉండాలి. లోపల ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉండడానికి కావలసినటువంటి పరికరములు, ఉండడానికి కావలసినటువంటి పరిస్థితి ఉత్పన్నము కావాలి. అందుకే పుణ్యాహవాచనం అని ముందు ఒక ప్రక్రియ చేస్తారు. ఆ ప్రక్రియ చేసినప్పుడు ఏం చేస్తారంటే, ఇంట్లో పూర్వం వాతావరణం అపవిత్రం అయిపోయి ఉంది కాబట్టి ఇప్పుడు ఈ కళ్యాణం చేసినప్పుడు, వివాహం చేసినప్పుడు మంత్రముల యొక్క శక్తి చేత ఆ వధూవరులిద్దరికీ కూడా చక్కటి ఆనుకూల్యత సిద్ధించి వాళ్ళు సంతోషంగా దాంపత్యాన్ని నెరపవలసి ఉంటుంది. కాబట్టి దానికి తగిన వాతావరణాన్ని ఏర్పాటు చెయ్యడం కోసం శుద్ధి కొరకు, పవిత్రత కొరకు పుణ్యాహవాచన ప్రక్రియ చేస్తారు. నేను ఈ పుణ్యాహవాచన ప్రక్రియ దేని కొరకు చేస్తున్నాను అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇల్లు, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి భూమి, ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యము, ఇక్కడ ఉన్నటువంటి పదార్థములు, ఇవన్నీ కూడా శాంతిని పొంది బాగా వృద్ధిలోకి వచ్చేటట్టుగా, ఇవి కర్మయందు ఉపయోగపడేటట్టుగా, వీటి యందు ఉన్నటువంటి దోషం పోవడానికి నేను ఈ పుణ్యాహవాచనం చేస్తున్నాను అంటాడు. ఈ పుణ్యాహవాచనం చేసేటప్పుడు రెండు చేతులలోనూ ఉత్తర దక్షిణ దిక్కుల యందు ఉన్నటువంటి కలశలు ఉంచుతారు యజమానికి. ముఖం వరకు పైకెత్తి కింద పెట్టి రెండు చేతులు ఇలా వేసి పైకెత్తి తీసి ఆ మామిడి కొమ్మల మించి తూర్పు కలశలోకి నీళ్లు పోస్తారు. పోస్తున్నప్పుడు కొన్ని కోరికలు కోరుతాడు యజమాని. తుష్టిరస్తు, పుష్టిరస్తు, వృద్ధిరస్తు, శాంతిరస్తు, వేద సమృద్ధిరస్తు, ధర్మ సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు, అనిష్ట నిరసనమస్తు అని నాకు ఇదిగో ఈ కర్మ చేసినప్పుడు తూర్పు కలశలో నీళ్లు పోసినటువంటి కారణం చేత ఆ నీటిని భగవంతుడు ఆవహిస్తాడు. తజ్జలాన్ అని భగవంతుడికి పేరు. నీటిని ఆశ్రయించి ఉంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు నేను పోసినటువంటి ఉదకధార తూర్పు కలశంలో పడింది. ఈ కలశలోని నీరు ఎక్కడెక్కడ చల్లానో అక్కడక్కడ శాంతిరస్తు, ఇంతకుముందు అపవిత్రమైన వాతావరణం ఉంటే విరిగిపోవాలి. తుష్టిరస్తు, పుష్టిరస్తు, శాంతిరస్తు, ధనధాన్య సమృద్ధిరస్తు, పుత్ర సమృద్ధిరస్తు, ఇంట్లో చక్కగా కొడుకులు పుట్టాలి, ధనధాన్యములు చేకూరాలి, ఉత్తరోత్తర అభివృద్ధి చెందాలి, వేదము నిలబడాలి, వేదము చెప్పినటువంటి క్రియ నేను ఆచరించగలిగినటువంటి వాణ్ణై ఉండాలి, శాంతి కలగాలి, అరిష్టములు అంటే జరగకూడనివి ఏ ఉన్నాయో అటువంటివి జరగకుండా ఉండుగాక అని ఇప్పుడు ఆ తూర్పు కలశలో పోసినటువంటి నీటిని మామిడి మండతో తీసి ఇంటి నిండా చల్లుకుంటారు. తన మీద చల్లుకుంటాడు, తన బిడ్డల మీద చల్లుతాడు. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అపవిత్రమైన వాతావరణము ఏది ఉందో ఆ వాతావరణం అంతా కూడా దాని వలన తొలగిపోతుంది. దాన్ని పూర్ణ కుంభము అంటారు. నీటిని పోసి పైన కొబ్బరి బొండాన్ని ఉంచిన కారణం చేత పూర్ణ కుంభం అంటారు. పూర్ణ కుంభం ఏదైనా దేవాలయానికి పెద్దలు వచ్చినప్పుడు వీధి గుమ్మం వరకు తీసుకెళ్ళి ఆ పూర్ణకుంభం చేత్తో పట్టుకుని పురుష సూక్తాది మంత్రములతో పెద్దల్ని ఆహ్వానం పలికి లోపలికి తీసుకొస్తారు. పూర్ణకుంభం బయటికి వచ్చింది అంటే గుర్తేమిటంటే, లోపల ఉన్నటువంటి పరమాత్మ అంతటి నా భక్తుడు వచ్చాడు, వాడు లోపలికి వచ్చే వరకు నేను ఆగలేను, అందుకని నేనే వెళ్ళి వాడికి స్వాగతం పలుకుతానని ఆయనే బయలుదేరి వచ్చినట్టు.
అందుకే పూర్ణకుంభం ఎవరికి పెట్టాలి అంటే అసలు ఆ పూర్ణకుంభం గురించి తెలుసున్న వాళ్ళకి పెట్టాలి. పూర్ణకుంభం పట్టుకొస్తే చెప్పులు ఇప్పి పూర్ణకుంభాన్ని 2 చేతులతో ముట్టుకోవాలి. అంటే దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ఎదురొచ్చారు కాబట్టి ఆ స్వామి పాదములు ముట్టుకుని నమస్కారం చేసి పూర్ణకుంభానికి వెనక నడవాలి. పూర్ణకుంభం లోపలికి వెళ్తుంది, తాను లోపలికి వెడతాడు. కాబట్టి మనం పరమమంగళప్రదంగా భావించేటటువంటి పదార్థములలో ఒకటి పూర్ణకుంభం. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే, అది పరమమంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర, స్వస్తిక్ యొక్క ముద్ర, ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది. పూర్ణకుంభం అంత గొప్పది. పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే, ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి, తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని, తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి, ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి, అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పద్మనాభాయ నమః. ప్రహ్లాదుడు పరివర్షంలోని అనుచరులతో కలిసి ఇతర ధ్యాస లేని నిష్కామ భక్తితో నరసింహస్వామిని ఉపాసిస్తూ నరసింహ మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు. ఆ మంత్రానికి అర్థం ఇలా ఉంది: తేజో మండలములైనటువంటి సూర్యాదులకు కూడా తేజస్సును అనుగ్రహించే భగవంతుడైన నరసింహుడికి అనేక నమస్కారములు. ఓ నరసింహ, నీ గోళ్ళు కోరలు వజ్రమునులాగా పదునుగా ఉంటాయి. నువ్వు నాకు తప్పకుండా సాక్షాత్కరించు, నా కర్మ వాసనలను తప్పకుండా దహించు. నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. ఈ మంత్రమే నాకు మంచి పలుకు. నా అంతఃకరణంలో నువ్వు అభయస్వరూపుడవై నిలిచి ఉండు అంటూ స్వస్త్యస్తు విశ్వస్య ఖలః ప్రసీదతాం ధ్యాయంతు భూతాని శివం మిథో ధియా మనశ్చ భద్రం భజతా దదోక్షజే ఆవేశ్యతాం నో మతిరప్యహైతుకి. ఈ విశ్వానికి శుభము చేకూరుగాక. దుష్టులు ప్రసన్నమైన చిత్తం కలవారు అయ్యుదురుగాక. ప్రాణులు ఒకరికొకరు మంచిని సంకల్పం చేసుకొనుదురుగాక. మా మనస్సులు శుభాలని సంకల్పించునుగాక. ఎప్పుడు ప్రత్యక్షాది ప్రమాణాలకు కనిపించని శ్రీహరి యందు మా మనస్సులలో దృఢమైన నిష్కామ భక్తి నిండి ఉండుగాక. మాకు ఇల్లు, శ్రీ, సంతానము, ధనము, బంధువులు అనే వాటి యందు ఆసక్తి కలగకుండా ఉండుగాక. అది ఒకవేళ ఉన్నా కూడా భగవంతుని భక్తుల యందు మాత్రమే ఉండునుగాక. అటువంటి ఆసక్తి గల వ్యక్తి ప్రాణాలకు నిలబెట్టుకోవటానికి సరిపోయే ఆహారంతో సంతోషించి ఇంద్రియాలను వశం చేసుకొని శీఘ్రంగా జీవన్ముక్తుడవుతాడు. కానీ అలా కాకుండా ఇంద్రియ భోగాల యందు ప్రీతి గలవాడు కృతార్థుడు కాలేడు కదా. ఎప్పటికీ కూడా వారికి భగవత్ ప్రాప్తి కలగదు, ఎప్పటికీ కలగదు. భగవంతుడి యందు నిష్కామ భక్తి గలవాడికి అన్ని గుణాలు అబ్బుతాయి. నిష్కామ భక్తి ఉండాల, భగవంతుడి మీద ప్రేమ.
కామ్యంతో ఆశతో భక్తిని పెంచుకోరాదు. ఏమీ లేనటువంటి కోరికలతో పెంచుకున్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది ఫలం, లేకపోతే సిద్ధించదు. ఈ సంసారము జనన మరణములకు నిలయము కదా. తృష్ణ, రాగము, దుఃఖము, కోపము, గర్వము, కోరికలు, భయము, దైన్యము, మనోవ్యాధులకు మూలము కనుక దీనిని విడిచిపెట్టి నృసింహుని పాదాలను ఆశ్రయించాలి. ఆ విధంగా ఆశ్రయించిన వారికి దేనివల్ల కూడా భయం ఉండదు అని ప్రహ్లాదుడు స్తుతిస్తున్నాడు. ఇక కేతుమాల వర్షంలో భగవంతుడు కామదేవుడైనటువంటి ప్రద్యుమ్ని రూపంలో ఉన్నాడు. లక్ష్మీదేవికి సంవత్సరమనే ప్రజాపతికి ప్రీతిని కలిగిస్తున్నాడు. ఆ కేతుమాల వర్షానికి ప్రభువులైన ప్రజాపతి పుత్రులకు పుత్రికలకు కూడా భగవంతుడు ప్రీతిని కలిగిస్తున్నాడు. ఆ ప్రజాపతి పుత్రులే పగటికి అభిమాన దేవతలు, ఆయన పుత్రికలే రాత్రికి అభిమాన దేవతలు. మానవుని ఆయుర్దాయమేమో 100 ఏళ్ళు, అంటే 36,000 పగళ్ళున్నాయి. అంతే సంఖ్యలో రాత్రులు ఉన్నాయి. అంతమందే సంవత్సరం ప్రజాపతికి పుత్రులు పుత్రికలుగా ఉన్నారు కూడా అంతమంది. కాలచక్రమే పురుషోత్తముడైన శ్రీహరికి గొప్ప ఆయుధంగా ఉంది. ఒక రాత్రికి ఒక దేవత అన్నట్టు. అదే వాళ్ళు ఎంచుకోవటం, అంతటితో అయిపోయినట్టు. అన్ని దేవతలు ఉన్నారు చూడండి. దాని తేజస్సును రాత్రి రూపంలో ఉన్న ఆ పుత్రికల మనస్సులో చాలా భయం కలుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరము పూర్తి కావటంతోనే వారి గర్భాలు నష్టమైపోతున్నాయి, ప్రాణాలను కోల్పోయి పడిపోతారు. నిమిషము, గంట, రోజు, పక్షము, నెల అనే కాలం యొక్క అవయవాలే గర్భాలు. అవి నష్టపడటం, ప్రాణాలు కోల్పోవటం అంటే సంవత్సరం పూర్తి కావటంతోనే అవి సంవత్సరంలోనే లీనమవటం అనేటువంటి అర్థం. శ్రీహరి యొక్క అందమైన చిరునవ్వు ఎంతో మనోజ్ఞంగా ఉంటుంది కదా. ఆ అందమైన చిరునవ్వుతో కూడిన చూపు యొక్క లీల ఆయన నడక యొక్క టీవీతో మరింతంగా శోభిస్తూ ఉంటుంది. ఇలా భగవంతుడు అక్కడ లక్ష్మీదేవి ఎంతో సంతోషాన్ని చేకూరుస్తూ ఉల్లాసాన్ని కలిగిస్తూ ఉంటాడు. తాను కూడా ఆనందిస్తూ ఉంటాడు. అక్కడ లక్ష్మీదేవి రాత్రుల్లో రాత్రి దేవతల్లోనూ, పగళ్లతో పగటి అభిమాన దేవతలతో కలిసి భగవంతుణ్ణి మాయామయ రూపాన్ని ఉపాసిస్తూ ఉంటుంది. ఓం హ్రాం హ్రీం హ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైః విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణాం చాధిపతియే షోడశకలాయ ఛందోమయాయ అన్నమయాయ అమృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే. ఓ కామదేవత, ఈ దేహమందుగల కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమనే మనోవృత్తి విశేషాలకు నువ్వు అధిపతి. ఇంద్రియాల ద్వారా గ్రహించబడే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే విషయాలకు దానికి కూడా నువ్వు అధిపతివి. నీ అఖండమైన సత్తా స్వరూపాన్ని సత్వ, రజస్తమో గుణ కార్యాలైన పంచభూతాల ద్వారా జనులు తెలుసుకుంటున్నారు. అంటే నీ యొక్క సగుణ స్వరూపాన్ని నీ సకల కళ్యాణ గుణాలతో భక్తులు తెలుసుకుంటున్నారు. 11 ఇంద్రియాలు, 5 భూతాలు కలిసి 16 అంశాలు గల జీవుడి రూపంలో నువ్వే ఉన్నావు. నువ్వే వేదమంత్ర స్వరూపుడివి, అమృత స్వరూపుడివి. నువ్వు మేము తినే ఆహార రూపంగా మాత్రమే కాకుండా
సర్వము నీ రూపమై ఉంది. మా మనస్సు, ఇంద్రియాలు, దేహములలో గల ఆ సక్కులు మాత్రమే కాక అంతా నువ్వే అయి ఉన్నావు. నువ్వే సుందరాతి సుందరుడివి. నీకు ఇహపరాలయందు లోపల బయట కూడా అనేక నమస్కారములు. నువ్వు ఇంద్రియాధిపతివి. లోకంలో స్త్రీలందరూ నిన్ను వ్రతాలతో పూజించి మరొక వ్యక్తిని భర్తగా కోరుకుంటారు. కానీ ఆ వ్యక్తులకు స్వేచ్ఛ లేదు. అందుచేత వారు స్త్రీల యొక్క సంతానాన్ని, ధనాన్ని, ఆయుర్దయాన్ని, ఇతరమైన ప్రియ వస్తువులను రక్షించలేరు. ఎవడైతే స్వయంగా దేనివల్ల కూడా భయపడకుండా ఉంటాడో అటువంటి వాడు మాత్రమే భయంతో కంగారు పడుతున్న వాడిని అన్ని విధాలుగాను రక్షిస్తాడు. అతడికి రక్షకుడవుతాడు. అటువంటి రక్షకుడు ఆత్మరూపుడైన నువ్వొక్కడవే. ఇతరులను ఆశ్రయిస్తే ఒకరి వల్ల మరొకటికి భయం కలుగుతుందోనే ఉంటుంది కదా. ఆత్మను జ్ఞానంతో పొందటం కంటే మరొక గొప్ప పురుషార్థం ఉందని మహాత్ములు చెప్పటం లేదు. ఓం పద్మనాభాయ నమః.